హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు గ్లోబల్ సౌత్ దేశాలను అతలకుతలం చేస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై G20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే G20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతమవుతాయని స్పష్టం చేశారు. 2 రోజుల G20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ఆకలి, పేదరికంపై పోరు, సోషల్ ఇంక్లూజన్ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యల సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్కు G20లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పిస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది. అన్ని దేశాలను కలుపుకుని పోయేలా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి మొదలుకొని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ 10 ఏళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పైచిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. గ్లోబల్ సౌత్తో సహా ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని G20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది. G20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య తొలి భేటీ ఇదే. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్లు సమాచారం. G20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో సాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులు ప్రధానితో భేటీ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.